వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలాడారు. ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. ఖరీఫ్లో ఎంత సేకరిస్తాం, ధాన్యం సేకరణ పరిమితి పెంపు గురించి స్పష్టతనివ్వలేదు. రబీలో సమస్య వస్తే ఆ తర్వాత చర్చిద్దామన్నారు. సో కేంద్రం తొండి మొండి వైఖరి మీద ప్రత్యేక చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు నరసింహనాయుడు గారు, రైతు సంఘ నేత, అదేవిధంగా ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఆ తర్వాత బాల్క సుమన్ గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూడా చర్చలు జాయిన్ అవుతారు. ముందుగా ఒకసారి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్లో ఏమన్నారు విందాం. One district alone of Warangal, there was a shortage of paddy stock of 25,303 metric ton found, which is why this will always be an estimate. There cannot be any 100% certainties. For that matter, sir, I would like to draw your attention to what happened in the previous year. Sir, in the previous year also, we had allowed them a larger quantity to be procured and supplied, but finally they were not able to supply. So, if I may quote, sir, in for example, the season 1920, they had said they will give us 61.92 lakh metric ton, but they were only able to supply us 42.99 metric ton. So this is something which continues to happen. Very often you give us estimates which are pretty inaccurate or go beyond what the real supplies are. So this is something which different states face at different times, but I have not agitated. Please. I am answering the other member. Can I answer your own member? I would like to reassure this House we have a uniform MSP policy which is continuing for all parts of the country. According to that, para 18 clearly states I can only buy what the states are willing to consume. And therefore, we had indicated well in advance that for future, problem is that they are mixing up the past and the future. For the future, their state, and I'm quoting a letter dated 4th October 2021 from Telangana government, confirming state shall not deliver parboiled rice to FCI in future. And based on that, we had said, okay, even though we have a lot of stock, what rice you have currently already there, we will procure all of it. So I don't know why again and again this issue is being raised. Please supply the 17 lakh tons. I've also told your Honorable Chief Minister that some more. Thank you. Please. I've also told your Honorable Chief Minister, if after that some small quantity is left, I will be accommodative to that also. This is their commitment that in future they will not supply us parboiled rice. Thank you. Dr. Ashok Bajpayee. రైట్, ఇప్పటి వరకు మనం పీయూష్ గోయల్ ఏం మాట్లాడారో విన్నాం. 17 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయలేదు, బాయిల్డ్ రైస్ చేస్తామని చెప్పి అని అన్నారు. కానీ నిజానికి మొన్న ఆయనే చెప్పారు 5 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోబోయే ముందు అండర్టేకింగ్ రాసి మరి తీసుకున్నారు. తెలంగాణ చెప్తుంది ఒకటి, ధాన్యం సరిగా సప్లై చేయలేదని పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు ఆడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అంశం మీద చర్చిద్దాం. ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, పీయూష్ గోయల్ అంటారు 62 లక్షల టన్నులు సప్లై చేస్తామని, 42 లక్షల టన్నులే సప్లై చేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఒకవైపు మనం చూస్తున్నాం తెలంగాణలో ఎక్కడ, నేను రోడ్ల మీద వెళ్తుంటే, నిన్న సీఎం నేషనల్ హైవే 44 మీద పోతుంటే ఎక్కడ చూసినా రోడ్ల మీద ధాన్యం ఆరవేసిన పరిస్థితి. సరిగ్గా సప్లై చెప్పింది ఒకటి, ఎస్టిమేట్ చెప్పిన విధంగా సప్లై చేయలేదంటున్నారు పీయూష్ గోయల్. అంటే వాస్తవానికి ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే పార్లమెంటు దేవాలయాలు, భారతదేశానికి ప్రజలకు పార్లమెంట్ అంటే దేవాలయాలతో సమానం. ప్రమాణం చేసి పార్లమెంట్లో ఎంటర్ అవుతారు, ముఖ్యంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు. అక్కడ కూడా ఇక పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఇక దీనికి పరిష్కారం ప్రజలు చూడవలసింది. ఎందుకంటే చెప్పే విషయాల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. నువ్వు కొనను అంటే కొనమని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ చెప్తుంది కానీ అంత రైస్ ప్రొడక్షన్ తెలంగాణలో లేదు అంటారు. ఇప్పుడు లేకుంటే లేకపోయింది, ఉన్నది కొనరాదు. ఇప్పుడు 62 లక్షలు అన్నావు, 62 లక్షలని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. మీరు మొత్తం తిప్పి 62 లేదు 30 40 లాస్ట్కి ఏంది 59.67 60 లక్షల వరకు తెచ్చినారు. మొత్తం మీ లెక్క సాగైన దాంట్లో ఏం తేలింది? దాన్ని బట్టి మీ ఫూలిష్నెస్ బయటపడ్డది, మీ మూర్ఖత్వం బయటపడ్డది, మీ వ్యతిరేకత, రైతు వ్యతిరేక విధానాలు బయటపడ్డాయి తప్పితే ఇది కాదండి కేంద్ర ప్రభుత్వం చేయవలసింది. అది 60 లక్షలు ఉందా, 40 లక్షలు ఉందా, 30 లక్షలు ఉంది కాదు. రాజ్యాంగం మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి?
భారత రాజ్యాంగము కేంద్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఇచ్చింది. ఎఫ్సిఐ ద్వారా 1964-65లో ఏర్పడ్డ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దేశంలో పండుతున్న పంటలన్నీ కూడా ఖచ్చితంగా కొనాలి అనేది బాధ్యత. ఎఫ్సిఐ ఉద్దేశం అది. బీజేపీ పుట్టక ముందే వచ్చింది ఎఫ్సిఐ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళ డ్యూటీ అది. 2-3 నిర్దిష్ట ప్రణాళికల ప్రకారము, డ్యూటీస్ ప్రకారం ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడ్డది. ధరల స్థిరీకరణ ఒకటి పీడిఎస్కు చేయాలి. ఎక్కడైనా కానీ కరువు కాటకాలు, యుద్ధాలు వచ్చినప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకోవాలి. ఈ 3 విధానాల కోసం ఆ ఎఫ్సిఐ ఏర్పాటు చేసినారు. రాష్ట్రంలో పండింది కొనమంటే ఇంత రాద్ధాంతం దేనికి? ఇన్ని అబద్ధాలు దేనికి? ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు సెప్టెంబర్ 30 నాడు ఒక లెటర్ ఇచ్చినారు, నా దగ్గర ఉంది. అది ఏమి ఇచ్చినారు వాళ్ళు? మేము వచ్చే అంటే ఏసంగి వానకాలం ఏసంగికి సంబంధించి ఒక్క గింజ కూడా పార్బాయిల్ రైస్ మేము కొనమని చెప్పినారు. ఈయన చెప్పేది ఇప్పుడు అక్టోబర్ 4వ తారీఖు నాడు. సెప్టెంబర్ 30 నాడు ఇచ్చి అండర్టేకింగ్ తీసుకొని మేము కొనమని చెప్పిన తర్వాత దాని ప్రకారమా 20 లక్షల టన్నులు పెంచడం కోసము అండర్టేకింగ్ రాసిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. క్లియర్గా చెప్పినారు కేసీఆర్ గారు. మరి నువ్వు రాసిస్తేనే మేము 20 లక్షలు పెంచుతామని చెప్పినారు. అంతకుముందు 27 లక్షల టన్నులే ఉండేది. పార్లమెంట్లో ఏమో ఇప్పుడు దాన్ని డిస్టార్ట్ చేసి 2 విషయాలు దీంట్లో ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. లెటరు రాసినాం కాబట్టి మీకు కొనలేదనేమో ఆయన అంటుండు. లెటర్ ఇస్తేనే కొంటామన్నాం కాబట్టి లెటర్ ఇచ్చినాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేసీఆర్ గారు ఎందుకు రాసిస్తారు లెటరు? 20 లక్షల టన్నులది 47 లక్షల టన్నులు 27 లక్షల టన్నులది 47 లక్షల టన్నులు చేయాలంటే 20 లక్షలుగా ముందు మేము తీసుకోమంటే ఇది ఫస్ట్ అయితే ఇది కొనిపియాలి కదా వాళ్ళతో. అందుకని లెటర్ ఇచ్చినారు. ఇంకొకటి అండి, బీజేపీ ఇన్ని అబద్ధాలు ఆడుతూ కూడా పార్లమెంటు విధానంలో మీరు చూస్తే ఇప్పటికీ వ్యవసాయ కేంద్ర మంత్రి గారు నిన్నగాక మనం మాట్లాడాను పార్లమెంట్లో, మనం చూసినాము నిన్ననే. రైతులు చనిపోయింది మాకు తెలియదండి అంటాడు. అంటే మనుషులేనా అండి వీళ్ళు? అసలు డేటా లేదు నాకు తెలియదు అంటాడు. అసలు మనిషేనా మరి ఈయన? మీరు మీ ప్రధానమంత్రి ఎందుకు క్షమాపణ చెప్పిండు? రైతులు చనిపోయిన 750 మంది అన్న విషయం తెలియదా? ఇది అంతా కూడా మీకు స్టాటిస్టిక్స్. మీరు ఢిల్లీలో కూర్చొని మీ కేంద్ర మంత్రి కొడుకు కారెక్కిస్తే 9 చనిపోయి, కాలిస్తే 9 చనిపోయి, వాళ్ళని డిస్మిస్ చేయమని, సస్పెండ్ చేయమని, తొలగించమని రైతులు ఆందోళన చేస్తున్నారు. సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒక వానకాలం పోయింది, ఒక ఇది పోయింది, చలి పోయింది, ఎండ పోయింది, మళ్ళీ చలికాలం వచ్చింది. పోయిన డిసెంబర్లో మొదలు పెడితే మళ్ళీ డిసెంబర్ వచ్చింది. ఇలా నీ పక్కనే ఉన్నారు కదా, ఢిల్లీలో కదా వాళ్ళు కూర్చొని. అంటే ఈయన అబద్ధాలు ఆడతానని అది. అసలు కేంద్ర మంత్రి కూడా 3 సార్లు చర్చలు జరిపిండు వాళ్ళతో తోమారు. ఆయన కూడా అబద్ధాలు ఆడుతుండు. రైతులు చనిపోయిన విషయం మాకు తెలియదు అంటే ఎట్లా? ఒకసారి తెలంగాణలో వచ్చి చూస్తే తెలుస్తుంది ధాన్యం ప్రొడక్షన్ ఎంత ఉందో. పీయూష్ గోయల్ నిజానికి తెలంగాణలో పర్యటించాల్సి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటుకు వరి ధాన్యం కొనుగోలు మీద ఇచ్చిన జవాబు మీద చర్చిస్తున్నాం మనం. చర్చలో మనతో పాటు బాల్క సుమన్ జాయిన్ అయ్యారు. సుమన్ గారు, ఇవాళ చూసాం పీయూష్ గోయల్ ఆయన ఏమంటారంటే తెలంగాణ చెప్పినంతగా ప్రొడక్షన్ లేదు, వాళ్ళు చెప్పినంతగా డెలివరీ చేయట్లేదు. నిజానికి 17 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామన్నారు కానీ ఇంకా ఇవ్వలేదు. ఖరీఫ్లో చెప్పిన దానికంటే తక్కువే వచ్చింది లాస్ట్ ఖరీఫ్లో అని ఆయన అంటున్నారు. శుద్ధ అబద్ధాలండి. ఒక పార్లమెంట్లో ఈ దేశానికి సంబంధించి చట్టాలు చేసే ఒక వేదిక మీద, అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక దేవాలయంగా భావించేటటువంటి ఆ ప్రాంతంలో అక్కడ అందరి సమక్షంలో పీయూష్ గోయల్ గారు అబద్ధాలు చెప్పడం నిజంగా చాలా బాధాకరం. అందుకని భారతీయ జనతా పార్టీని మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం, వాళ్ళ విధానాలని తూర్పారపడుతూనే ఉన్నాం. ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకొని గ్రామస్థాయి నాయకుల వరకు అబద్ధాలు మాట్లాడడంలో వాళ్ళు ఆరితేరిపోయినారు. అందవేసిన చేయ వాళ్ళకి అబద్ధాలు మాట్లాడడంలో. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒక 3-4 సార్లు, మా మంత్రుల బృందము, మా చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందము, అదేవిధంగా మా ఎంపీల బృందము చాలాసార్లు కేంద్ర మంత్రులను కలిసి, చాలాసార్లు అధికారులను కలిసి, పోయినసారి యాసంగి సీజన్కి సంబంధించి డ్యూ ఉన్నటువంటి రైసును తీసుకోమని చెప్పి కోరినా దాంట్లో అతిగతి లేదు. పోయినసారి ఖరీఫ్ సీజన్కి సంబంధించి తీసుకోవాల్సింది ఇంకా కొంత మిగిలింది తీసుకోండి అని చెప్తే దానికి సంబంధించి ప్రతిస్పందన లేదు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత తీసుకుంటారో స్పష్టంగా మాకు ఒక లేఖ రిటర్న్గా ఇవ్వండి అంటే దానికి సమానం లేదు. ఇప్పుడు యాసంగిలో మీరు మాకు వచ్చేదంతా బాయిల్డ్ రైస్, దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకోకపోయినట్టయితే మా రైతాంగం ఇబ్బంది పడతారు అంటే దాని విషయంలో కేంద్ర మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి ఒక రకంగా చెప్తారు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రకంగా చెప్తాడు. మొత్తంగా ఈ సమస్యనంతా గందరగోళపరిచి తెలంగాణలో టీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని చికాకు చేయాలనేటటువంటి వాళ్ళ ఆలోచన కనబడుతూ ఉంది తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధి, రైతుల పట్ల ప్రేమ ఏ కనబడతలేదు. ఈరోజు కూడా మా సురేష్ రెడ్డి గారు మాట్లాడింది ఒకటి, మా కేశవరావు గారు మాట్లాడింది ఒకటి, వారు మాట్లాడింది అంకెల గారడితోనే ఏదో మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత చూద్దాం అంటున్నారు. అదే మోసం చేసే ప్రయత్నం చేసే తప్ప ఇంకోటి.
ఇప్పుడు యాసంగి కొనుగోళ్లకు సంబంధించి కూడా మార్చిలో విధానం ప్రకటిస్తా అంటాడు. మరి నువ్వు మార్చిలో విధానం ప్రకటిస్తా అంటే ఇప్పుడు మేము డిసెంబర్లో మేము పంటకు పోవాలి, డిసెంబర్లో మా వాళ్ళు పంటకు పోతే నువ్వు మార్చిలో నీ విధానం ప్రకటించినప్పుడు మేము తీసుకోమని నువ్వు చెప్తే అధికారికంగా మా రైతులంతా ఎట్టుకోవాలి. ఇవాళ మీకు చెప్తా ఉన్నా, ఇది కేవలం తెలంగాణ సమస్య కాదు. మీరు గమనించినట్టయితే ఈయన అమర్జిత్ భగత్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ స్టేట్, ఆయన మాట్లాడుతున్నాడు. The people of Odisha, the people of Telangana, we Prasanna produce more quantity of MP, parboiled Odisha, rice, not BJD raw MP. rice. But sir, unfortunately, adding to the problem of the farmers of Odisha, Telangana and other states, the central government this time has given a directive that not a single grain of parboiled rice will be procured from our state. If you are not going to procure parboiled rice, should we throw all of our surplus parboiled rice to the Bay of Bengal? పారాబాయిల్డ్ రైస్ కొనుక్కుంటే ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ బంగాళాఖాతంలో బారేయాలని అన్నారు. ఈ రాష్ట్రాల్లో పారాబాయిల్ రైస్ ఇప్పుడు వస్తుంది ఈ యాసంగి సీజన్లో. మరి మీరు కేంద్రం తీసుకోకపోతే దీన్ని బంగాళాఖాతంలో వారేయాల మా రైతులు, ఈ రాష్ట్రాల రైతులు అని చెప్పి ప్రసన్న గారు, రాజ్యసభ ఎంపీ, బీజూ జనతా దళ్ పార్టీ ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆయన మాట్లాడుతున్నాడు. అదేవిధంగా అమర్జిత్ భగత్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఆయన కూడా కేంద్రానికి మనసు రావట్లేదు రైతులను ఆదుకోవడానికి, ఈ బాయిల్డ్ రైస్ తీసుకునే విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తుంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, గతంలో కూడా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, ఇట్లా ఎవరు చేయలేరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఒక తెలంగాణ స్టేట్కి సంబంధించిన, తెలంగాణ రైతులకు సంబంధించిన సమస్యనే కాదు, ఆల్ ఓవర్ ద ఇండియా చాలా రాష్ట్రాలు సఫర్ అవుతున్నాయి. కాబట్టి దీని విషయంలో మా ఎంపీలు పార్లమెంట్ వేదికగా గలమెత్తుతున్నది కూడా ఏంటంటే స్పష్టమైనటువంటి ఒక ప్రొక్యూర్మెంట్ పాలసీని, యాన్యువల్ పాలసీని రిలీజ్ చేయండి అని చెప్తున్నారు. దాని విషయంలో వాళ్ళకి స్పష్టత లేదు. సో పంటలు వేసుకునేటటువంటి క్రమంలో రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ఏ ఏ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది, ఎటువంటి పంటలు ఏ ప్రాంతంలో వేసుకోవడం ద్వారా రైతులకు ప్రయోజనం అనేటటువంటి విషయంలో రాష్ట్రాలతో కలిసి ఫెడరల్ స్ఫూర్తితో పనిచేసే ఆలోచన ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎంతసేపటికి చిల్లర రాజకీయం. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు రైతుల దృష్టిలో బదనం కావాలి, వాళ్ళకి చెడ్డ పేరు రావాలి, తద్వారా అక్కడి ప్రజలు ఆ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ అధికారంలో ఉండే పార్టీలకు ఓట్లు వేయద్దనేటటువంటి ఒక రాజకీయ కోణంలో మాత్రమే ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కనబడతా ఉంది. పార్లమెంట్కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన రిప్లై మీద చర్చిస్తున్నాం మనం. చర్చలో మనతో పాటు నరసింహనాయుడు గారు ఉన్నారు. నరసింహనాయుడు గారు, ఒక రైతుగా ఏమనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం చెప్తుందని? అసలు అడిగిన దానికి జవాబు ఇవ్వలేదు. యాసంగిలో వరి సాగు చేయాలా వద్దా, పారాబాయిల్డ్ రైస్ కొంటారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. పైగా తెలంగాణలో అంత ప్రొడక్షన్ లేదు, చెప్పిన దానికంటే తక్కువే మాకు ఇస్తున్నారు అన్నట్టు ఆయన చెప్తున్నారు. అందరికీ నమస్తే. చాలా నిరాశ పరిస్థితి. ఎందుకంటే గత 4 రోజులుగా పార్లమెంట్ని స్తంభింపజేసి మన ఎంపీలు, తెలంగాణ రాష్ట్ర సమితికి నుంచి ఎన్నుకోబడినటువంటి ఎంపీలు చేసినటువంటి పోరాటం, అక్కడ పార్లమెంటు వేదికగా అంతకుముందు మరి రాష్ట్రంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు పాల్గొని ధర్నా చేసి ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి వరి పండించే రైతుల సమస్యను జాతీయ స్థాయిలో మరి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా నీరుగార్చే విధంగా ఈరోజు పీయూష్ గోయల్ గారు మాట్లాడినారు. ఎందుకంటే వారు చెప్పిన దాంట్లోనే డొల్లతనం ఉంది. వారు ఏమంటున్నారు, తెలంగాణ నుంచి మేము ఏదైతే గతంలో ఆశించిన స్థాయిలో వాళ్ళు ఇవ్వలేదని అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడారు. వారిచ్చిన అంకెల ప్రకారమే 2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నులు ఇచ్చినట్టుగా వారే అంగీకరించారు. వారు గత సంవత్సరము 94.5 లక్షలు సేకరించినటువంటి ధాన్యాన్ని ఈ సంవత్సరం కేవలం 60 లక్షల టన్నులు ధాన్యము, 40 లక్షల టన్నుల రైస్ మాత్రమే తీసుకుంటామని చెప్పేసి ఏదైతే ఇచ్చారో, మనం అడుగుతున్నది ఏంది, మిగతా దాన్ని కూడా మీరు ఎష్యూరెన్స్ ఇవ్వండి. స్వయంగా కేశవరావు గారు సూటిగా ప్రశ్నించారు. సురేష్ రెడ్డి గారు అడిగారు, ఏమడిగారు, అట్లీస్ట్ మీరు పోయిన సంవత్సరం తీసుకున్నంతనన్నా అష్యూరెన్స్ మీరు ఇస్తారా అంటే దానికి జవాబు చెప్పకుండా కేవలం ఇది ఏదో మనం టీఆర్ఎస్ పార్టీ అక్కడ రాజకీయం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అని చెప్పేసి ఏదైతే మాట్లాడాడో, ఇది చాలా డొల్లతనం ఆయన మాటలోనే బయటపడ్డది. ఇవ్వగలిగినాము 1,50,00,000 టన్నులు వస్తుందిరా బాబు, నువ్వు కేవలం 60 లక్షల టన్నులే తీసుకుంటా అంటున్నావు ఈ ఖరీఫ్లో, మరి అదేవిధంగా యాసంగిలో దాని సంగతి ఏదో చెప్పమంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించండి, తర్వాత మిగతా దాని గురించి ఆలోచిద్దాం అంటారు. అంటే సేకరించే ప్రాసెస్లో ఉన్నాము. ఇప్పుడు ఒక్కరోజు సేకరించి భరత్ గారు తీసుకుపోయి అన్ని రైస్ మిల్లుల్లో గుమ్మరించలేం కదా.
మిల్లర్ ఏం చేయాలి, మిల్లింగ్ చేయాలి, దాన్ని రైస్గా మార్చాలి, దాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి, మళ్ళా ఇట్లా ఇది ఒక 3 నెలలు 4 నెలలు జరిగే ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ అంతే. Yes. గత సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువేం తీసుకొని ఉండరు. Yes. గత సంవత్సరం మీరు ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి మొత్తం 94 లక్షలు సేకరించినామా? ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ 2 సీజన్లు కలిపి 94 లక్షల మెట్రిక్ టన్ పెట్టేశాము. రైల్వే డిపార్ట్మెంట్ ర్యాకులు కూడా ఇవ్వాలి. కాబట్టి ర్యాకులు ఇవ్వాలి. అది ఒక రోజులో అయ్యేది కాదు కదా. వాడిని ఏమన్నా వచ్చి కూర్చొని చేయలేడు కదా, ఎవరు చేయలేరు. కాబట్టి ఏంటంటే ఏదైతే ఉందో పీయూష్ గోయల్ గారు ఆ పార్లమెంటు వేదికగా దీన్ని రాజకీయం వైపు తీసుకెళ్ళి మనమేదో రాజకీయం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అనే విధంగా మాట్లాడడం మాత్రం చాలా అసమంజసము, తప్పు. అది ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి రాజకీయానికి కొనసాగింపు మాత్రమే. మీరు చూడండి, కరెక్ట్గా హుజూరాబాద్ ఎన్నికల కంటే 2 రోజుల ముందు ఈ సమస్యను రాష్ట్ర నాయకులు లేవనెత్తి ఇక వరి కొనడట, లేకుంటే వరి నెక్స్ట్ ఇయర్ వేయొద్దట అని చెప్పేసి దీక్షలు చేసి అక్కడ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వరి వెయ్యొద్దు అనేటువంటిది ఎవరు చెప్పింది? అది మీ కేంద్ర పాలసీయే. మీరు పోయిన అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నుంచే చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ యాసంగి వేయకండి, మేము బాయిల్డ్ రైస్ కొనము అని మీరు చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఇతర పంటల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తే దాన్ని ఇక్కడ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ గారు మరి దీన్ని రాజకీయం చేసి మీరు కేంద్రం ఒకటి చెప్తారు, ఇక్కడ రాష్ట్ర నాయకులు ఒకటి చెప్తారు. వీళ్ళకి ఇది కొత్త కాదు భరత్ గారు. నేను ఆ పార్టీతోటి చాలా సంవత్సరాలు దగ్గరగా చూశాను, ఆ పార్టీలో పనిచేసిన. తప్పుదోవ పట్టించినట్టు తప్పుదోవ 100% పట్టిస్తారు. నేను చూశాను నిజామాబాద్ జిల్లా మన తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే రైతులు ఉంటే వాళ్ళని ఏ విధంగా తప్పు పట్టించారో మనం చూసాం. ఒక బాండ్ పేపర్ రాసిచ్చి ఒక ఎంపీ సీట్ గెలవడానికి మేము గెలిచిన 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి ఇదే ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అరవింద్ గారు చెప్పారు. దాన్ని ఏం చేశారు? లేదు మేము పసుపు బోర్డు కంటే మించింది తీసుకొస్తా అని చెప్పేసి అదే పాత స్పైసెస్ బోర్డుకు ఒక రీజనల్ ఆఫీస్ తీసుకొచ్చి పెట్టిండు. దానికి ఎంత ఇచ్చిన పైసలు? కేవలం 1 కోటి రూపాయలు. పసుపు బోర్డు వచ్చి ఉంటే 100 కోట్లు ఇవ్వాల్సి వచ్చేది. కాబట్టి ఏం చేశారు? అక్కడ తప్పుదో పట్టించడము, అబద్ధాలు చెప్పడము, లేకపోతే మభ్య పెట్టడము, వీళ్ళ నైజం, బీజేపీ యొక్క నైజం అది. అది ప్రజలు గుర్తిస్తున్నారు, క్రమంగా అది అందరికీ కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 1,50,00,000 టన్నులు కొనుగోలు చేసి పెట్టేటువంటి వ్యవస్థ ఉండదు. అది రైతులకు కూడా తెలుసు ఆ విషయము. కాబట్టి అది క్రమంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అసలు నిజస్వరూపం అంతా కూడా కేంద్రం ఏం చెప్తున్నది, రాష్ట్ర నాయకులు ఏం చెప్తున్నారు. నిన్నగాక మొన్న అంటాడు మీరు ధాన్యం పెట్టండి ప్రతి గింజ కొంటా అంటాడు కిషన్ రెడ్డి గారు. మరి మీ మంత్రి గారు ఇవాళ పార్లమెంట్లో ఎందుకు ఆ విధంగా చెప్పిండు? ఎందుకు ఆ అష్యూరెన్స్ ఇవ్వలేదు? కాబట్టి వీళ్ళు చెప్పేది సమస్య వచ్చిన తర్వాత చూస్తామని అంటున్నారు. ఏం చూస్తారు? సేమ్ ఇప్పుడు ఉన్నట్టే రేపు రోడ్ల మీద పెట్టుకొని అప్పుడు ఏం చేయాలి? ఆ క్లారిటీ ఇవ్వకుండా ఎంతసేపు తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది, లేకుంటే ఎంపీలు రాజకీయం చేస్తున్నారని మాట్లాడడం అనేది మాత్రం తప్పది. రైట్. ఇప్పుడు ప్రతి రైతుకు అడుగుతున్న ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలదా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేయకపోతే? వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ సాక్షిగా పీయూష్ గోయల్ ఏ ప్రకటన చేశారో మనం విన్నాం. సమస్య రానివ్వండి, ఆ తర్వాత చూద్దామని ఆయన చెప్తున్నారు. ఎస్ సుమన్ గారు, ఇప్పుడు పీయూష్ గోయల్ రిప్లై ఇచ్చిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళు ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు రబీ కొనుగోలు కానీ ఇప్పుడు ఈ ఖరీఫ్లో సేకరణ లక్ష్యం పెంపుకు సంబంధించి. కొద్దిమంది అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయొచ్చు కదా, కేంద్రం కొనుగోలు చేయకపోతే ఎందుకు ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యతనే ఉండాలి అని అంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అంటే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రాలు, మనది ఒక ఫెడరల్ గవర్నమెంట్. మన కాన్స్టిట్యూషన్ కూడా రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఇచ్చింది, కేంద్రాలకు కొన్ని హక్కులు ఇచ్చింది, ఇద్దరికి కలిపి కొన్ని ఇచ్చింది. సో ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర విస్తృతమైన విశేషమైన అధికారాలు ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్ కూడా ఎక్కువ, 28 లక్షల పైచీలు కోట్లు వాళ్ళ బడ్జెట్, 34 lakhs crores మొన్న రీసెంట్. సో కాబట్టి మన దగ్గరనేమో చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది. మన దగ్గర ఒకటి పీడిఎస్ సిస్టమ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, ఫారిన్ ఎక్స్పోర్ట్ పాలసీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, తర్వాత ఎఫ్సిఐకి ఉన్నటువంటి ఆ గోదాములు, ఆ టెక్నాలజీ, ఆ స్టాఫ్, ఆ కెపాసిటీ అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే ఉంది, స్టేట్స్కి లేదు. అదేవిధంగా ఇది ఒక రాజ్యాంగబద్ధ విధి. రాజ్యాంగంలో కూడా ఫుడ్ గ్రెయిన్స్ను కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలనేది రాజ్యాంగబద్ధమైనటువంటి విధి. రాజ్యాంగబద్ధమైన విధిగా ఎందుకు పెట్టారంటే భారతదేశం యూనిట్గా చూసుకున్నప్పుడు ఎక్కడైనా యుద్ధం వచ్చినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు కానీ, కరువు కానీ, ఒక ప్రాంతంలో తుఫాన్లు కానీ వచ్చినప్పుడు అక్కడ జనాలు ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం
ఫుడ్ గ్రెయిన్స్ వాళ్ళకు ఆహారపు గింజలు ఇవ్వడానికి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేసే అంశాన్ని కూడా వాళ్ళ పరిధిలోనే పెట్టింది. కాబట్టి ఈ 4-5 కారణాల రీత్యా ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేటటువంటిది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళే మ్యాక్సిమం చేయాలి. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా ప్రొడక్షన్ పెరిగిన దాన్ని జాగ్రత్తగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక సామాజిక బాధ్యత తీసుకొని ప్రొక్యూర్ చేసేది ఉండే. కానీ ఈ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రాల్లో వివిధ పార్టీల నేతృత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు బాగుండడం ఇష్టం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా రైతులు అసలే బాగుండడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి 2 దోస్తులు ఉన్నారు, అంబానీ, అదాని. ఆ 2 దోస్తుల కోసం దేశంలోని కోట్లాది మంది రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. కాబట్టి ఈ కారణాల రీత్యా ఇదంతా చాలా ఘర్షణ జరుగుతూ ఉంది, రప్చర్ అవుతూ ఉంది. మీరు గమనించినట్టయితే ఇవాళ పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్ ఎంత బాధ్యతారాహిత్యం అంటే, మేమేదో టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నామని చెప్పి మా మీద నింద వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా, కేంద్రంలో బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడడం, దట్టు రాజ్యసభలో చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి గారు పోయి, మంత్రులు పోయి, సిఎస్ నేతృత్వంలో కమిటీ పోయి, తర్వాత పార్లమెంట్ సభ్యులు పోయి మీ పాలసీ ఏందో చెప్పండి, మీరు ఖరీఫ్ ఎంత తీసుకుంటారో చెప్పండి, యాసంగిలో ఎంత బాయిల్డ్ రైస్ ప్రొక్యూర్ చేస్తారో చెప్పండి, పోయినసారి మిగిలిపోయిన యాసంగి సీజన్ 5 లక్షల మెట్రిక్ టన్నులు అది ఎప్పటికల్లా తీసుకుంటారో చెప్పండి. ఇవన్నీ విషయాల్లో మాకు స్పష్టత కావాలంటే ఒక యాన్యువల్ పాలసీ తీసుకురండి. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ దేశవ్యాప్తంగా ఒక యాన్యువల్ పాలసీ తీసుకొస్తే పంట వేయడానికి ముందే ఎక్స్పెక్టెడ్ క్రాపు గీగి పంటలకు సంబంధించి గింత వచ్చే అవకాశం ఉంది, గింత వేసుకోండి, మేము గింతవరకు ప్రొక్యూర్ చేస్తామని ఒక స్పష్టత మీరు ముందే ఇస్తే దేశంలో ఉండేటటువంటి రైతాంగం కానీ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ మేము ముందే ప్రిపేర్ అయి ఉంటాం, మా రైతులను అట్లా ప్రిపేర్ చేసుకుంటాం అనేది మన వాదన. కేవలం మనమే కాదు, ఇంతకుముందు అమర్జిత్ భగత్ గారు మాట్లాడారు, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఛత్తీస్గఢ్. కానీ టార్గెట్ కట్ చేశారు. లాస్ట్ ఇయర్ 6 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 2020-21లో చేస్తే ఈసారి 5 కోట్ల వరకు మాత్రమే చేస్తామన్నారు. దాదాపు 15% దాకా తగ్గించారు ప్రొక్యూర్మెంట్ టార్గెట్. పోయినసారి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి దాంట్లో లాస్ట్ ఖరీఫ్, రబీ 2 సీజన్లు కలుపుకుంటే నాట్ ఈవెన్ 48% కూడా వీళ్ళు ప్రొక్యూర్ చేయాలి. ఈసారి కూడా 40% ప్రొక్యూర్ చేస్తారు. 13 కోట్ల మెట్రిక్ టన్నులు వస్తే 6 కోట్ల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. లాస్ట్ 48% మాత్రమే కొన్నారు ఎంఎస్పీకి. ఈసారి 40% కూడా కొనరు అనేటటువంటి ఆందోళన రాష్ట్రాలు ఉన్నాయి, అదేవిధంగా రైతులు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి అధికారాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పెద్దన్న బాధ్యత కానీ దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అది నిర్వర్తించకుండా కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడడం అది దారుణం. ఇవాళ నేను ఒక మాట అంటున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం మేము రైతుల ప్రభుత్వం, మాకు రైతే తప్ప ఇంకొకరు కనబడరు. మీకు కూడా అందరికీ తెలుసు, రైతులకు కూడా తెలుసు. ఇవాళ రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ పెట్టినాం, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి అన్ని చెరువులు బాగు చేసినాం. ఇవాళ ఒకనాడు 7 సంవత్సరాల క్రితం 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ ఒక సీజన్లో 69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే దాకా మనం ఎదిగినామంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో మనం గమనించవచ్చు. 24 లక్షల మెట్రిక్ టన్నులు 2014లో ఉంటే 1,40,00,000 మెట్రిక్ టన్నుల దాకా ఈ సంవత్సరం వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇదంతా ఎట్లయింది? ఓవర్ ద నైట్ కాదు కదా. ఎంతో శ్రమ చేస్తే, రైతును ఎంతో ప్రేమించి, రైతు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఇదైంది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇవాళ కేంద్రానికి ఏ అధికారాలు ఉన్నాయో అలాంటి అధికారాలు రాష్ట్రాలకు ఉంటే డెఫినెట్గా మేము ఏదైనా టచ్ చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ పాలసీ, ఎగుమతులు అనేది మా చేతుల్లో లేదు. ఎగుమతులు రాష్ట్రాల చేతుల్లో ఎందుకు లేదు, కేంద్రం చేతుల్లో ఎందుకుందంటే, భారతదేశం మొత్తానికి విదేశాంగ విధానం ఉంటుంది. విదేశాంగ విధానం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రం తీసుకోండి, దేశం శ్రీలంక లాంటి దేశం తీసుకోండి. ఇప్పుడు శ్రీలంక లాంటి దేశంతో భారతదేశానికి ఒక విదేశాంగ విధానం ఉన్నప్పుడు అక్కడి నుంచి కొన్ని కొనడము, ఇక్కడి నుంచి అక్కడికి కొన్ని అమ్మడము, ఈ రకమైనటువంటి పాలసీ జరుగుతుంటుంది. ఏది దేశానికి మధ్య. అదే రాష్ట్రాలకు ఆ అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది, మమతా బెనర్జీ గారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు శ్రీలంకతోని భారతదేశానికి సఖ్యత లేదనుకుందాం, విదేశాంగ విధానాలు కూడా జరుగుతుంది అనుకుందాం. ఏదో ఒక కారణం వల్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ అంటే మమతా బెనర్జీకి కూడా మీరేమైనా చేసుకోరు, నేను మాత్రం వాళ్ళు మా రాష్ట్రానికి ఒక లేఖ రాసిర్రు, కొన్ని గోధుమలు కావాలని అడిగారు, నేను గోధుమలు పంపిస్తా అని మమతా బెనర్జీ గారు గోధుమలు పంపించే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎగుమతులు అనేటటువంటి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. కాబట్టి అప్పుడు విదేశాంగ విధానానికి నష్టం జరుగుతుంది. కాబట్టి అప్పటి పెద్దలు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆలోచించి ఈ ఎక్స్పోర్ట్ పాలసీ అనేది కేంద్రం చేతిలో పెట్టారు. కాబట్టి ఎగుమతులు అనేది రాష్ట్రాల పరిధిలో లేవు. ఒకటి ఎఫ్సిఐ
వాళ్ళ గోదాములు కానీ వాళ్ళ సిస్టమ్ వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ స్టాఫ్ అదంతా ఎఫ్సిఐ పరిధిలోనే గత కొన్ని సంవత్సరాలుగా ఉంది, అది రాష్ట్రాల చేతిలో లేదు. తర్వాత మూడోది పీడిఎస్ సిస్టమ్ కూడా కేంద్రం చేతిలో ఉంది, రాష్ట్రం చేతిలో లేదు. నాలుగోది అన్నిటికన్నా ముఖ్యంగా యుద్ధం వచ్చినప్పుడు కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కేంద్రం దగ్గర నిల్వలు ఉంటే ఒక రాష్ట్రము ఇంకొక రాష్ట్రానికి ఇవ్వడంలో వెనక ముందు అవుతుంది. కానీ కేంద్రం అన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానం చూస్తుంది. బఫర్ స్టాక్స్ కేంద్రం దగ్గర ఉంటే కేంద్రం సప్లై చేస్తుంది. కాబట్టి తిండి గింజల కోసం, తిండి కోసం ఇబ్బంది లేకుండా జనాలు ఉంటారు అనేటటువంటి ఆలోచనతో ఈ అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టిరు. సో వీటిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చిల్లర రాయకేం చేస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తా. కేంద్ర ప్రభుత్వం దగ్గర విస్తృత అధికారాలు, విశేష అధికారాలు ఎందుకున్నాయి, భారతదేశాన్ని మంచి చూడమని, దేశ ప్రజల్ని కన్నబిడ్డ లెక్క చూడమని, ఓ పెద్దన పాత్రను పోషించాలని చెప్పి నీ దగ్గర కొన్ని అధికారాలు ఎక్కువ పెట్టిరు రాష్ట్రాల కంటే. దాన్ని నువ్వేం చేస్తున్నావు, వీళ్ళు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నావు? తెలంగాణలో టీఆర్ఎస్ రైతుల ప్రభుత్వం, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయంగా వీళ్ళని దెబ్బ కొట్టాలంటే ఎక్కడ కొట్టాలి? రైతుల విషయంలో కొట్టాలి. రైతుల విషయంలో ఎట్లా కొట్టాలి? కేసీఆర్ రైతుల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేస్తుండ్రు. రైతుల్లో కేసీఆర్ను విలన్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే కొనుగోలు అంశం ఉందో, కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతుల దగ్గర పల్చన చేయొచ్చు అనే ఆలోచనతో ఈ అంశాన్ని పట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. కేంద్రం అనుకుంటే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నైనా కొనగలిగే సత్తా, ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్ని కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తాం, మమతా బెనర్జీ గారిది ఎగ్జాంపుల్ చెప్తా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. దాని ఉద్దేశం ఏంది? సరిహద్దుల్లో రక్షణ, దాని ఉద్దేశం. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 50 కిలోమీటర్ల మేర రాష్ట్ర భూభాగం వరకు కూడా రాష్ట్రం లోపల ఏ రకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఒక లేఖ రాసి పారేసి ఒక ఆర్డర్, సర్క్యులర్ ఇష్యూ చేశారు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్టు? స్టేట్ సబ్జెక్టు. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శాంతి భద్రతలు అనేది రాష్ట్ర పరిధిలోని అంశం. అక్కడ మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ రకమైనటువంటి సర్క్యులర్ తీసారు. అంటే నేను చెప్పడం ఏంటంటే, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా లేని ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో, తెలంగాణలో, తర్వాత ఒడిశాలో, తర్వాత వెస్ట్ బెంగాల్లో, అటువంటి చోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకొని రాజకీయంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కొనుగోలు అంశంలో కూడా టీఆర్ఎస్ ను విలన్ను చేయాలనేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ పీయూష్ గోయల్ మాట్లాడిన దాన్ని ఖండించాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి చెప్పింది మొన్న, బండి సంజయ్ చెప్పాడు మీరు వడ్లేయండి మేము కొనిపిస్తామన్నారు. మరి ఇప్పుడు దానికి కట్టుబడి ఉంటారా ఉండరా? వాళ్ళు సమాధానం బీజేపీ నేతల రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ. వెల్కమ్ బ్యాక్. పీయూష్ గోయల్ పార్లమెంట్కి ఇచ్చిన రిప్లై మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం ఏ విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. రబీ కొనుగోలుకు సంబంధించి అప్పుడు సమస్య వస్తే పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి కూడా టార్గెట్ పెంచే విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు. ఎస్ నరసింహారెడ్డి గారు, ఇప్పుడు విషయం ఏంటంటే, పీయూష్ గోయల్ ప్రకటన తర్వాత రైతులు ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? రెండు విషయాలండి దీంట్లో. పీయూష్ గోయల్ గారు చెప్పిన విషయం, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనకు రెండు సమస్యలు అడుగుతున్నారు. కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రి ధర్నాకు దిగినారు. ఒక ముఖ్యమంత్రి ధర్నాకు దిగినంటే దాని అర్థం రాష్ట్ర ప్రజలంతా ధర్నాలు కూర్చున్నట్టు అర్థం, రాష్ట్ర రైతాంగం మొత్తం ధర్నాలు కూర్చున్నట్టు అర్థం. వేసంగి మీరు వరి కొంటారా లేదా అని స్పష్టమైన ఒకటే ప్రశ్న అడిగినారు. కేంద్ర ప్రభుత్వం పంటలు మార్చమంటుంది, నితిన్ గడ్కరీ చెప్తున్నారు, వ్యవసాయ విధానం అదని మీరు చెప్తున్నారు. ఆ విధంగా రైతాంగాన్ని మేము ట్రైనప్ చేస్తూ ఉంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు తగిలి వరేయండి మేము కొనిపిస్తాం మెడలోంచి అని ఆయన మొదలుపెట్టింది. ఈ పంచాయతీ అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీరేం చెప్తున్నారు పీయూష్ గోయల్ గారు, వానాకాలం సంగతి ఏందని అడిగితే దాని విషయంలో చెప్పటం లేదు. వానాకాలం తెలంగాణ రాష్ట్రంలో వరైన ఎకరాలు 62 లక్షల ఎకరాలు వరైంది. ఇక్కడ వరి సేద్యం ఈసారి వచ్చింది 62 లక్షలు. ఈ 62 లక్షల ద్వారా 1,30,00,000 నుంచి 1,20,00,000 టన్నుల వరి ధాన్యం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. వానాకాలం కేంద్రం మనకిచ్చిన హామీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీ 60 లక్షల వరి కానీ 40 లక్షల బియ్యం కానీ. ఇది ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న అగ్రిమెంట్, కేంద్రంతో ఉన్న అగ్రిమెంట్. మనకు 1,20,00,000 1,30,00,000 ధాన్యం వస్తే కేంద్రం తీసుకునే దాంట్లో సగం కంటే కూడా తక్కువ ఉంది. ఇది దీనికి సంబంధించి ఇంకా మీరు చేయలేదు అంటే ఇప్పుడు మన దగ్గర లెక్కలు ఉన్నాయి. 2వ తారీఖు అంటే నిన్నటి వరకు మనకు దరిదాపు 6,966 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేది ఉంటే 6,600 దరిదాపు ఇప్పటికీ సెంటర్లు ఓపెన్ చేశారు. 29 లక్షల వరి ధాన్యం ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి సేకరించి మిల్లులకు పోయి వాళ్ళకు బిల్లులు కూడా రావడం జరిగింది. ఇంకొక 5 నుంచి 7 లక్షలు ప్రాసెస్లో ఉంటాయి, లారీలలో ఉంటాయి, ఆ బిల్లు పడేంత వరకు ఉంటాయి. దరిదాపు 35 లక్షల వరి ధాన్యం ఆల్రెడీ సేకరించబడ్డది. ఇంకా సేకరించడానికి ఇంకా టైం ఉంది. కాబట్టి రోజు 1 లక్ష నుంచి 1,50,000 వరి ధాన్యం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సేకరిస్తుంది. ఇది విషయం. అక్కడ 60 లక్షల టన్నులు ఏమైనా పెంచినవా, దాని మీద ఏమైనా మాట్లాడినా
అంటే వానకాలం ప్రొక్యూర్మెంట్ గురించి నువ్వేం మాట్లాడవు, ఎన్హాన్స్మెంట్ గురించి. వేసంగి ఏం వేయాలన్న దాని మీద నువ్వు చెప్పవు. పార్బాయిల్ వేసి కొంటవా అంటే చెప్పవు, ఎంత వేయాలనో చెప్పవు, ఎంత కొంటవో చెప్పవు. ఈ కన్ఫ్యూజన్లో బీజేపీ రాజకీయం ఆడాలని చూస్తుంది. దీనికి ఒకటే మౌలిక కారణం ఉంది భరత్ గారు, ఏంటంటే బీజేపీ ప్రభుత్వము రైతు వ్యతిరేక ప్రభుత్వం. దానికి 2 స్పష్టమైన ఉదాహరణలు నేను చెప్తాను. 2019 జనరల్ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టింది స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్స్ని యాజ్ ఇట్ ఈస్కి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. రెండో అంశం వాళ్ళు పెట్టింది 2022 వరకు రైతాంగం యొక్క ఆదాయము 50% పెంచుతామన్నారు. ఇలా ఏది కూడా లేదు. ఇంకో 3 అంశము కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సర్కారియా కమిషన్ యొక్క రికమెండేషన్స్ కానీ పూంచ్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కానీ మేము పరిశీలించి తగు రీతిలో చర్య తీసుకుంటామని చెప్పినారు. అంటే సమైక్య స్ఫూర్తిని ఇంకా బలపరుస్తామని చెప్పినారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పినారు. టీమ్ ఇండియా అని చెప్పినాడు మోడీ గారు. ఎక్కడ టీమ్ ఇండియా, ఎక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజము? రాష్ట్రాల అధికారాలు మొత్తం మీరు గుంజుకుంటున్నారు. ఇవాళ మన కళ్ళ ముందు నడిచింది డ్యామ్ సేఫ్టీ బిల్లు. భారతదేశంలోనే మొత్తం అంటే రాష్ట్రాన్ని గుంజుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు, రైతాంగం కూడా ఆలోచన చేయాలి. ఎవరి మాట నమ్మాలి రైతాంగం ఇవ్వాలి అంటే కేసీఆర్ గారు రైతు మిత్రుడు. ఆయన అసెంబ్లీలో 3 సార్లు చెప్పిన 4 సార్లు నాకు తెలిసి మా రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ఉన్నంత కాలము టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు కేంద్రంగానే మా శాసనాలు ఉంటాయి, రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతుకునే కేంద్రంగా తీసుకొని మేము పరిపాలన చేస్తామని చెప్పినారు. అందుకే ఆ ప్రయారిటీ ప్రకారమే పవర్ కానీ కరెంటు కానీ నీళ్లు కానీ మిగతా అన్ని కూడా వ్యవసాయాన్ని ఇక్కడ ఒక పండుగలా చేయాలి, సంక్షోభం ఉంది వ్యవసాయం అని చెప్పి వారు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ మాటలే రైతులు నమ్ముతారు. నువ్వు ఈ దొంగ మాటలు బీజేపీ ఒక మాట చెప్పి, ఎంపీ ఒక మాట చెప్పి, మంత్రి ఒక మాట చెప్తే వాళ్ళు నమ్మరు. కాబట్టి వేసంగిలో రైతులు నా ఉద్దేశంలో దయచేసి పంట మార్పిడిలోకి వెళ్ళండి, ఈ దొంగల మాటలు నమ్మకండి, మనం మోసపోయే అవకాశం ఉంటుంది. బీజేపీ ఎప్పటికప్పుడు మాటలు మారుస్తుంది. 1998, 99 నుంచి 1 ఓటు 2 రాష్ట్రాల కాంచి మొదలు పెడితే ఇప్పటివరకు అన్ని కూడా మోసపూరితమైన మాటలే బీజేపీ ఎట్లయినా చేసి అధికారంలోకి రావడం వాళ్ళ ఉద్దేశంగా పెట్టుకున్నారు. కాబట్టి రైతు వ్యతిరేక విధానాలు ఇవాళ క్లియర్గా బీజేపీ మనకు కనిపిస్తున్నాయి. సంవత్సరం పాటు కొట్లాడుతుంటే వాళ్ళు ఇంతవరకు గతి లేదు. ఇవాళ ఎంఎస్పీ గురించి కూడా మీకు ఒక వివరాలు చెప్పాలి. దేశం మొత్తం మీద ఇవాళ ఎంఎస్పీ ఎంత పర్సెంట్ అందుకుంటున్నారంటే 15% లోపు. అంటే 100 మంది రైతులు పంట అమ్మితే 15 మంది రైతులు మాత్రం ఎంఎస్పీ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మేము కొంటున్నాం అనేది ఎంత అండి? 45-46% కంటే ఎక్కువ లేదు కొనేది. ఇంకెక్కడ మీ పాత్ర ఏంది? రాజ్యాంగం ఇచ్చిన విధులు నిర్వహించరు. రైతాంగం పట్ల మీకు ప్రేమ లేదు, వ్యవసాయాన్ని చేయాలనేది లేదు. మీరు ఇచ్చింది కదా 33 సంవత్సరాలు ఇయ్యాల భారతదేశంలో ఉన్న గోడౌన్లు మొత్తము, ఎఫ్సిఐ గోడౌన్లు మొత్తము ఆదానికి లీజుకి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇది ప్రైవేటైజేషన్ లో భాగం కాదా? డ్యామ్ సేఫ్టీ బిల్లు పెట్టి రేపు మొత్తం కూడా వీళ్ళకు అప్పచెప్పడానికి, వ్యవసాయాన్ని అప్పచెప్పడానికి మీరు పునాదులు వేయట్లేరా? ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి ఏం చేయబోతున్నారు? సబ్సిడైజ్డ్ పవర్ అనేది భారతదేశంలో ఉండకూడదు అనేది మీ ఉద్దేశం కాదా? నరసింహనాయుడు గారు, ఇవాళ పీయూష్ గోయల్ ప్రకటనతో కేంద్ర వైఖరి తేటతెల్లమైంది. రైతులు ఏం చేయాలి బ్రీఫ్గా చెప్పండి. ప్రధానంగా రైతులైతే ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న వైఖరి కేంద్రంలో ఒక రకంగా, రాష్ట్రంలో ఒక రకంగా చెప్పడం అనే దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే చెట్ల కింద లేకుంటే చౌడు భూములు ఉంటాయి, లేకుంటే వరి తప్ప వేరేది పండనే పండదు. కాబట్టి వరి పెట్టే రైతులు కొంతమంది పెడతానే ఉన్నారు. మనము రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తున్నది. ఎందుకంటే వేసంగిల ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టదు, ఎందుకంటే కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి మీరు పెట్టొద్దని చెప్తుంది వాస్తవంగా. కానీ రైతులు పెడుతున్నారు. పెట్టడం వల్ల ఏంటంటే రేపు కేంద్ర ప్రభుత్వము ఈ బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా మళ్ళీ అవసరమైతే రైతులు కేంద్రం మీద పోరాటం చేసినా సరే ఆ పెట్టిన ధాన్యాన్ని కొనిపించే ప్రయత్నం చేయాలి. తర్వాత క్రమంగా మనం కూడా వాస్తవాలను గుర్తిస్తూ, ఒకవైపు నిన్నగాక మొన్న రద్దు చేసినటువంటి రైతు చట్టాలు మనం చూసాం. కేవలము ప్రైవేట్ వ్యాపారస్తులకు, బడా కంపెనీలకు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ చట్టాలు తీసుకొచ్చారు. సరే, దాన్ని రైతులు వ్యతిరేకించి ఉద్యమం చేయడంలో రద్దు చేశారు. కానీ ఇప్పుడు క్రమంగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు తగ్గించిందంటే దాని అర్థమైంది అంటే ప్రైవేట్ వాడు వచ్చి తుట్టికి పావుసారి కొనుక్కొని పోయి వాడు లాభపడాలనేదే వాళ్ళ ఇంటెన్షన్ కనిపిస్తుంది. కాబట్టి ఇది రైతులకు తప్పనిసరిగా దీన్ని తీసుకెళ్తాము, తప్పనిసరిగా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని మేము అనుకుంటున్నాం. సో మొత్తానికి పీయూష్ గోయల్ ప్రకటన ద్వారా ఒకటి స్పష్టమైంది. పార్లమెంటు తప్పుదో పట్టించే విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వానాకాలం పంట టార్గెట్ సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. యాసంగిలో ఏమైనా ప్రాబ్లం అయితే వరి ధాన్యం రైతులు వేస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు. సో రాష్ట్ర రైతాంగం దీన్ని ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది వానాకాలం మాత్రం ప్రతి గింజ కొంటాం,
రబీ సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వరి వేయొద్దని చెప్తున్నారు. రైతులు ఫాలో కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, నరసింహనాయుడు గారు. ఇది ఇవాల్టి స్పెషల్